సినిమా వాళ్ళకి పేరుంటుంది. గ్లామరస్గా మెరుస్తుంటారు. ఈ రంగంలో జరిగిన తప్పులు బయటకు వచ్చినట్టుగా మిగిలిన రంగాల్లో జరిగే తప్పులు బయటకు రావు. కాస్టింగ్ కౌచ్ అనేది సమాజంలో ఉన్న చాలా రుగ్మతల్లో ఒక రుగ్మత ఇది కూడా. అది ఇండస్ట్రీలో కూడా ఉంది. దాన్ని ప్రత్యేకంగా చూడక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చే న్యూ టాలెంటెడ్ అందమైన అమ్మాయిలను అవసరాలకు అనుగుణంగా వాడుకోవడం కరెక్టే అన్నట్టు ఉన్నాయి కీరవాణి వ్యాఖ్యలు. ఒక ఆస్కార్ విన్నర్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరుగాంచిన కీరవాణి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఇదేం సంస్కారం అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల లేడీ సింగర్ ప్రవస్తి పాడుతా తీగ సింగింగ్ షోలో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత చంద్రబోస్ తనకి అన్యాయం చేశారని, తన తప్పు లేకుండానే ఎలిమినేట్ చేశారని ఆమె ఆరోపించింది. ఇది ఇండస్ట్రీలో పెద్ద రచ్చ అయింది. దీనికి సింగర్ సునీతతో పాటు కొందరు సింగర్లు కౌంటర్లు ఇచ్చారు. ఈ వివాదంపై మ్యూజిక్ రంగంలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. అయితే ఈ విషయంలో కీరవాణి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్లు సింగర్ల విషయంలో ఇలా చేసిన సన్నివేశాలు పెట్టడం వల్ల ఇలాంటి టాక్ ఇంకా ఎక్కువగా వినిపిస్తుందంటున్నారు కీరవాణి. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అని కేవలం దొరికితే దొంగనేదే కాదు, అలాంటి తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినా కూడా అతను దొంగనే అని కొన్ని విషయాలు బయటకు రావన్నారు. ఈ లెక్కలు తీస్తే దేశంలో ఇలాంటి చెడు ఆలోచన లేని వాళ్లు ఒక 10 మంది కూడా ఉంటారా అని ప్రశ్నించారు. అన్ని రంగాల్లో ఉన్నట్టుగానే మ్యూజిక్ రంగంలోనూ ఉందనే విషయాన్ని ఆయన చెప్పేశారు. ఈ పరిస్థితులను బట్టి సినీ రంగంలో, అందులోనూ సంగీత రంగంలో ఇది మరి కాస్త ఎక్కువగానే ఉన్నట్టు మన ఆస్కార్ విన్నర్ కీరవాణి చెప్పకనే చెప్పారు.